నా ఫ్యాన్స్ని చేతులు జోడించి వేడుకుంటున్నా. పుష్ప 2 చూసిన పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్. పుష్ప 2 సీక్రెట్గా చూసిన పవన్ కళ్యాణ్ సినిమాపై ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు పుష్ప 2కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుందా? ఉంటుంది, ఉండదు. పుష్ప జాతీయ స్థాయిలో సృష్టించిన ప్రభంజనంతో పుష్ప 2 అంతకు మించిన పెద్ద హిట్ అనే బజ్ని క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్కి కొనసాగింపుగా రెండో పార్ట్ అంటే కథతో పాటు క్యారెక్టర్స్కి కూడా కనెక్ట్ అయిపోతారు ఆడియన్స్. పుష్పరాజ్ దీనవ్వ తగ్గేదేలే అని అంటున్నారంటే పుష్పరాజ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. మరి ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నాడంటే అంతకు మించే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా పవన్ కళ్యాణ్ చూశారు అని వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారడమే కాక ఆయన సహచరులతో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. కొందరు సినిమా పెద్దలతో కలిసి అల్లు అరవింద్ కోరిక మేరకు పుష్ప 2 చూసిన పవన్ కళ్యాణ్ చాలా ఆనందంగా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారంట. సినిమా చాలా గొప్ప విజయం సాధిస్తుంది అని, అల్లు అర్జున్ నటన చూసి తాను గర్విస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చారు అన్నది టాక్. ఇక సినిమాలో నటించిన జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఫాహద్ ఫాజిల్కి మంచి స్కోప్ ఇచ్చాడు అని చెప్పుకుంటూ వచ్చారంట. అనంతరం అల్లు అర్జున్ని అభినందిస్తున్నాను. భారతదేశం గర్వించదగ్గ పుష్ప లాంటి క్యారెక్టర్ని క్రియేట్ చేసిన సుకుమార్ గారికి నా తరఫున శుభాకాంక్షలు తెలపండి అని పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్తో కాల్లో మాట్లాడి అభినందించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు పుష్ప 2పై నెగిటివిటీని స్ప్రెడ్ చేసే పనిలో ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన అల్లు అర్జున్పై ఫ్యాన్స్ ఆగ్రహం ఇంకా తగ్గలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పుష్ప 2కి ఎలాంటి ఇబ్బంది లేకుండా టికెట్ రేట్స్ని హైక్ చేస్తూ సినిమా మంచి కలెక్షన్లు సాధించే విధంగా నిర్ణయం తీసుకున్నప్పుడే బన్నీపై తనకున్న ప్రేమ, సినిమాని సపోర్ట్ చేయాలి అన్న తపన బయటపడింది అని అసలైన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇదే విషయంపై పవన్ అనుచరులతో మాట్లాడుతూ నా నిజమైన ఫ్యాన్స్ ఎప్పుడైనా ఇండస్ట్రీ మేలుని కోరుకుంటారు అని, ఒకప్పుడులాగా కాదు అని ఫ్యాన్స్ని అందలం ఎత్తారు అని టాక్.